హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. పిల్లలకి ఎంతో బలమైన లడ్డు అనమాట. సో ఇది రోజుకి ఒకటి ఇచ్చారంటే పిల్లలు చాలా ఎనర్జీ వస్తుంది, అదే కావాల్సిన పోషకాలన్నీ వాళ్ళకి అందుతాయి అనమాట. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు నేను అన్నీ పావు కప్ తీసుకున్నాను అనమాట. సో కిస్మిస్ పావు కప్పు, అలాగే బాదం, జీడిపప్పు, పిస్తా పప్పు, డేట్స్. సో ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. పెద్దవైతే 3, చిన్నవైతే 2 పీసెస్గా అలా కట్ చేసుకోవాలన్నమాట. లైన్ డేట్స్ వచ్చేసి మనం సీడ్ అనేది రిమూవ్ చేసుకొని వాటిని మనం చేతితోనే కట్ చేసుకోవచ్చు. అలాగే సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంకిన్ సీడ్స్. ఇంకా మీ దగ్గర ఇంకేమైనా ఎక్స్ట్రా సీడ్స్ కానీ అలా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటితో చేస్తున్నాను. అండ్ డ్రై కోకోనట్ పౌడర్, ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే ఉందని యాడ్ చేస్తున్నాను. సో ఇలా వీటన్నిటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే డేట్స్ని ఇలా అయినా జస్ట్ సీడ్స్ రిమూవ్ చేసుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. లేదా మీకు ఇలా కొంచెం పీసెస్గా ఉన్నాయి అనుకుంటే మిక్సీలో పట్టుకొని అలాగైనా చేసుకోవచ్చు. నేనైతే మిక్సీలో పట్టట్లేదు, ఇట్లానే వేసేస్తున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి అనేది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనకి అయితే కొంచెం లేట్గా ఫ్రై అవుతాయో జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, సో ఇవి వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కిస్మిస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా కిస్మిస్ ఎందుకంటే మనకి తొందరగా ఫ్రై అయిపోతాయి కదా. సో ఇప్పుడు కిస్మిస్ యాడ్ చేసుకొని అవి కూడా ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పంకిన్ సీడ్స్, అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ 2 సేమ్ క్వాంటిటీ వేసుకోవాలి. లేదా కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 2 సేమ్ క్వాంటిటీ వేస్తున్నాను. సో ఇవి కూడా ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి డేట్స్ని కూడా స్మాష్ చేస్తూ కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. లేదా పేస్ట్ లాగా వేసుకున్నా కూడా మనకి తొందరగా ఫ్రై అయిపోద్ది. నేను పేస్ట్ లాగా వేయట్లేదు, జస్ట్ ఇలా పీసెస్గా వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే మనకి ఆ డేట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది, పంటికి తగులుతా బాగుంటుంది కదా. సో ఇలా సాఫ్ట్ అయిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకున్న రోస్ట్ చేసుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ వేసి ఆ డేట్ దాంట్లో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 1 మినిట్ మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 90% అనేది మనం ఈ స్టఫ్ని కూల్ అవ్వనివ్వాలి. వేడిగా చేస్తే ఏంటంటే వస్తుంది కానీ మనకి చెయ్యి కొంచెం కాలుతుంది కదా. సో 90% కూల్ అయిన తర్వాత అయితే మనం ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా. సో ఇలా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీకు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, మీడియం లేదా స్మాల్, నేనైతే మీడియం సైజు లడ్డు చేస్తున్నాను అనమాట. సో ఇదండి, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. పిల్లల నుంచి పెద్దలకు కూడా చాలా హెల్దీ. విడిగా డ్రై ఫ్రూట్స్ తినమంటే ఎవరు తినరు కదా. సో ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు, హెల్త్ ఉంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.